మీడియా డోంట్ కమ్ సార్ బయట వచ్చి మాట్లాడతారు. చాలా దురదృష్టకరం. ఈ బస్సు యాక్సిడెంట్లో 10 మంది చనిపోవటం, మిగిలిన వాళ్ళందరికీ దెబ్బలు తగలటం. నేను ముఖ్యమంత్రి గారు నేను విజయనగరంలో ఉంటే ఇమీడియట్గా వెళ్ళమని అంటే నేను విజయనగరం నుంచి బయలుదేరి వచ్చాను. దీంట్లో ప్రధానంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరికీ ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందజేసి వాళ్ళందరికీ కావాల్సింది నేను వెళ్ళి చూసి వచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్తా. వాళ్ళందరికీ మెరుగైన వైద్యం చేసి అది ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది. అలాగే ఈ 10 మందికి కూడా 9 మంది ఇక్కడ ఉన్నారు. పోస్ట్మార్టం అయిపోయిన వాళ్ళకి అందరినీ ప్రభుత్వం వాళ్ళ అందరూ ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళ ప్రదేశాలకి పంపించి ఒక అతను ఒరిస్సా నుంచి ఉన్నాడు, పాపం ఇద్దరు సిఆర్పిఎఫ్లో డాక్టర్ ఒక అతను వాళ్ళ బ్రదరు కూడా ఉన్నారు. వీళ్ళందరూ బాడీసు వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి ప్రభుత్వం వాళ్ళు చంద్రన బీమాలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి 5 lakhs వచ్చేస్తుంది. ఆలస్యం లేకుండానే ఇమీడియట్గా ప్రాసెస్ చేసి ఇచ్చేస్తారు. అలాగే ఆ బీమాలో కవర్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఒక 3 lakhs ఇచ్చి, మన రాష్ట్రం వాళ్ళకి బయట వాళ్ళు అయితే ఒక 2 lakhs ఇస్తారు. ఆ ప్రభుత్వాలు చూస్తే చాలా దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ 3వ కార్యక్రమం ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా ఏం చర్యలు తీసుకున్నది. మొన్నే ఈ బడ్జెట్ మిషన్ వైజ్ దాంట్లో ఆర్టీసీ ఎండి వైస్ చైర్మన్ సేమ్ గారికి ప్రైవేట్ బస్సులు స్పీడ్ ఎక్కువగా వెళ్తున్నాయి, ప్రయాణికులు కూడా తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో వాటిని ఎక్కుతున్నారంటే అది కరెక్ట్ కాదు. మనం ఓవర్ స్పీడ్ వెళ్తానికి వీల్లేదు. దాని మీద ఏమి చర్యలు తీసుకోవాలో ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్రహ్మణ్యం గారిని నాకు ఇమీడియట్గా మీరు ఏమేమి చర్యలు తీసుకుని వాళ్ళని అవసరమైతే వాళ్ళకు కూడా ఈ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టండి, ప్రైవేట్ వాళ్ళకి అందరికీ ఎక్కువ స్పీడ్ వెళ్ళకోకుండా చూడమని చెప్పారు. ఇంతలోకి జరిగింది. రాబోయే రోజుల్లో ఇట్లాంటి జరగకోకుండా ఏం చర్యలు అయితే తీసుకోవాలో అవన్నీ తీసుకున్నారు. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేశారు. డెఫినెట్గా ఇట్లాంటి ఉన్నాయి జరిగిన దానికి ఏం చేయాలి, ఇక ముందు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. సార్, మాకు ట్రామా కేర్ సెంటర్ లేదు, దానివల్ల దాదాపు 50 kilometers హైవేలో రోజు యాక్సిడెంట్ జరుగుతున్నా కూడా విజయవాడ త్వరలోనే ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే తాతయ్య గారు ఇద్దరు కూడా దీని మీద నాకు రిప్రజెంట్ చేశారు. ఆల్రెడీ ప్రపోజల్స్ ఫైనాన్స్ పంపాం. వీళ్ళున్న త్వరలో ట్రామా కేర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆర్థోపెడిక్ కొలువలు లేరు సార్, ప్రతి చిన్న గాయమైనా సరే విజయవాడ రిఫర్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది ఉంది. దీని ఏమైనా ఫిలప్ చేసే ఆర్థోపెడిక్ స్పెషాలిస్టులు తక్కువ ఉన్నారు, రిక్రూట్మెంట్ చేసుకోవాలి సార్. త్వరలోనే చేసుకుంటాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా కాంట్రాక్ట్లో ఎవరో రావట్లేదు కాబట్టి
పర్మనెంట్గా ప్రభుత్వమే రిక్రూట్ చేసుకుని ఇమీడియట్గా ఇస్తాం. డెఫినెట్గా ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చారు. ఎంక్వైరీ ఆర్డర్లో వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళ మీద డెఫినెట్గా చర్య డ్రైవర్ చనిపోయాడు. అతను వెనక ఉన్న అతను పారిపోయాడంట. అతను డెఫినెట్గా ఎక్కడికి పోలేడు. వాళ్ళ ప్రభుత్వం తప్పనట్టుగా అది కలెక్టర్ గారి దృష్టిలో ఉంది. అతన్ని ట్రాక్ చేసి పట్టుకుని డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా మాట్లాడి తప్పకుండా ఇందులో జరిగింది దురదృష్టకరం. ఎవరి తప్పున్నా సరే డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. రెండోసారి అట్లాంటి జరగకోకుండా కూడా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి చూసి రమ్మన్నారు. నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తర్వాత చర్యలు ఏం తీసుకోవాలో కూడా చెప్తాను. అదంతా అవాస్తవం. మేము ఫస్ట్ నుంచి చివరి దాకా ఉన్నాము. ఎవరైతే డిక్కీలో ఉన్నటువంటి సెకండ్ డ్రైవరు అప్పటిదాకా బతుకుతాడు అనుకోలేదు, బతికి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయాడు తప్ప వాడు రావడం కారులో పోవడం అవాస్తవం. ఎందుకంటే అందరూ ఇక్కడ పోలీసు కారులో నాకు గత 30 ఏళ్ళ నుంచి తెలిసిన శ్రీనివాస్ అనే అతను వెళ్తున్నాడంట. పూర్తిగా అక్కడే ఉన్నాడు. అతను అందరికి ఇచ్చారు. ఎమ్మెల్యే గారు, తాతయ్య గారు అందరూ ఎమ్మెల్యేలు వెళ్ళారు. వీళ్ళు అసలు చివరిలో చూడలా. మొత్తం ఇంత డిక్కీ తీస్తే ఒక అతను అక్కడ ఉన్నాడంట. అతను షాక్లో ఉన్నాడు. తేరుకుని తీసుకొచ్చిన తర్వాత మనం ఈ హడావిడిలో ఉంటే మనం అక్కడ ఉన్నాడు గబుక్కున లేచి పారిపోతే డెఫినెట్గా పారిపోయినంత ఎక్కడికి వెళ్ళరు. ఇవాళ పోలీసులు ఎవరినైనా ఇమీడియట్గా ట్రాక్ చేయగలరు. అతని రికార్డు ఆ మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. అతని రికార్డు తీసుకుని ఇమీడియట్గా ట్రాక్ చేసి అరెస్ట్ చేస్తాం.